మీ యొక్క మాటల ద్వారా మేము ప్రోత్సహించబడడానికి చివరి వర్తమానం కొరకు మరి మేము ఈ రీతిగా వాక్య ధ్యానం కొరకే మీ ఇంటిలో చేరి రావడానికి మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. శివుని ప్రార్థన సహవాసపు యొక్క పరిచర్యలో తండ్రి మేము ఈ రీతిగా ఈ పరిచర్యను కలిగి ఉంటుంది మీరు మాకు అనుగ్రహించిన మీ అనుమతి కొరకే వందనాలు. బిడ్డలు బయలుదేరి వస్తూ ఉన్నటువంటి విధానంలో సకాలంలో మిమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాము. మేము వచ్చి ఏక మనసుతో ఏక అభిప్రాయం మిమ్మల్ని ఆరాధించడంలో మీకు ఆత్మీయ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాము. మీరు చెప్తా ఉన్నటువంటి మీ ఆత్మ ద్వారా చెప్పబడుతున్న ప్రతి మాటకు ఒక తీర్మానంతో ప్రభు నేను లోబడతానని అట్టి తీర్మానంతో మీ సన్నిధికి రావటానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. పరిచర్య ప్రారంభిస్తున్నాం తండ్రి. ప్రారంభం నుండి చివరి వరకు మెండని మీ కృప అనుగ్రహించు. బిడ్డలు ప్రార్థన చేసిన రీతిగా ఈ యొక్క ప్రారంభపైక విధానం మెండని మీ ప్రోత్సాహాన్ని మాకు అనుగ్రహించు. శివన్ ఆనుకున్నటువంటి సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. కేరవరం కొరకు, దుద్దేపూర్ కొరకు, జగ్గంపేట కొరకు, ఏలేశ్వరం కొరకు, తీరాయవారం కొరకు, అదే లింగంపర్తి కొరకు, చొల్లంగి కొరకు, పెద్దపతివాడ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. గత దినాల్లో మీ దాసులు మా మధ్య పరిచయం చేసి వెళ్ళారు. మీ దాసులు ఎక్కడైతే నిలబడుతున్నారు మీ దాసులను అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తాం. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి సంఘాలు సహోదరులు సేవకులు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. సమల ప్రభావ మేము గత కాలంలో పరిచయం చేసి వచ్చినటువంటి బెర్షబా పరిచర్యలు మీ దాసులు బాలసుందరంగాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభావ ఉన్నటువంటి వయసును బట్టి ఏ విధమైన బలహీనతకు గురి కాకుండా ఆ దైవజనం మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తాం. దయలు మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ వందనాలు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఈ సమయంలో కీర్తన గ్రంథం నుండి 103వ కీర్తన 103వ కీర్తన మొదటి 5వ వచనం అందరం కలిసి చదువు. 103వ కీర్తన మొదటి నుండి 5వ వచనాలు అందరం కలిసి చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము పట్టుదొచ్చుచున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. సమరస్యానికి ఇక్కడ పాటల పుస్తకంలో నుండి 148వ పాట 48వ పాట కొత్త పాత పుస్తకాలలో అదే సంఖ్య 1, 3, 6, 10 4 చరణాలు 1, 3, 6, 10.
176వ పాట 703 పాత పుస్తకం. 176వ పాట 1, 3, 5. 176, 703 పాత పుస్తకం. 1, 3, 5. పాట 195 పాత పుస్తకాలు. 229 కొత్త పుస్తకాలు, 195 పాత పుస్తకాలు. చరణం విడి చరణం అంటే 1, 3, 5, 6, 4.
3, 5, 6. శ్రీ యేసునాథుని శిరసావహించి శ్రీ శృంగమేశుని గణసమస్మితము. శ్రీ యేసునాథుని శిరసావహించి కూర్చోపాట 800 పాట బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడదాం. పాత పుస్తకాలు 681.
కొంచెం ఇబ్బంది ఉంది ఆ నీళ్ళ గురించి. అది తగ్గిపోతుందేమో ఈ ఆదివారానికి, కానీ పోయిన ఆదివారం మనం ఆన్లైన్లోనే ఈ పరిచర్యను చేసుకున్నాం. అయితే నా సహోదరులుగా వచ్చి చూసినప్పుడు పర్వాలేదు, అదేది కూడా మనలను దేవుని ఆరాధించడానికి దేవుని ఇంటికి రాకుండా అడ్డుకునేటువంటిది కాదు అని నేనేం జ్ఞాపకం చేసుకున్నా అంటే, రోమపత్రిక 8వ అధ్యాయంలో బట్ట లేకపోయినా ఆగదంట, తిండి లేకపోయినా ఆగదంట, హింస వచ్చినా ఆగదంట, ఎవరైనా తన్నేసినా ఆగదంట, దేవుని ప్రేమ నుండి విడపరిచి. మరి అడిగితే ఈ చిన్న నీళ్ళు ఏం చేస్తే చక్కగా బాగుంది కదా అని అనిపించింది. అది అందుకే శుక్రవారం నాడు ముందుగానే మీకు తెలియజేస్తాను. అయితే మంచి మన సీఎంలో ఉన్నటువంటి మంచి ఎదుగుదలకి సాదృశ్యం ఏంటంటే, మళ్ళీ మీకు నేను చెప్పలేదు ఎంతవరకు ఆలోచన చేస్తారు. మీరు అందరూ ఆలోచన చేసి తర్వాత అందరూ రావటం ఏ విధమైనటువంటి ఇది లేదు. అదేం చూపిస్తూ ఉందంటే, సంఘము జీవంతో ఉంది అని తెలియపరుస్తాం. మరి బళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు పుస్తకం వాళ్ళ అపార్ట్మెంట్ అసోసియేషన్తో మాట్లాడినప్పుడు అక్కడ పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తాం. అయితే మీరందరూ అనుకున్నట్లుగానే ఆలోచన చేసినట్లుగానే ఈ యొక్క క్రమాన్ని పాటించినందుకు దేవునితో వందనస్తులమై ఉన్నాం. మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నప్పుడు చెప్తా ఉన్నాను, 2 గళ్ళు ఉంటే ఆ చివర ఈ చివర కూర్చోవాలి, 3 గళ్ళు ఉంటే మధ్యలో కూర్చోవాలి. తర్వాత ప్రభు బాల దగ్గర కూడా రొట్టె విరవక ముందు మీకు చెప్పినప్పుడు, మీ చేతులు పైకి ఎత్తినప్పుడు శానిటైజర్ తీసుకొచ్చి మీకు స్ప్రే చేసినప్పుడు మీరు చేతులు శుభ్రపరచుకుంటే రొట్టె విరవద్దు, ఆల్రెడీ ముక్క విరిచి ఉంటుంది కాబట్టి మీరు ముక్క తీసుకోండి. తర్వాత మీకు గ్లాస్ వస్తుంది, ఆ గ్లాస్ తీసుకుని ద్రాక్షారసం తాగిన తర్వాత మీరు సహోదరులు కవర్ తీసుకొస్తారు, కవర్ వేస్తారు. ఇది మరి ఎంతవరకు మరి ఈ యొక్క ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వులు ఉంటాయో అంతవరకు మనం అలా చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇప్పటికే చేస్తూ ఉన్నాం. దేవుడు విషయాలన్నిటిలో దేవుడు మనకి మార్గాన్ని సరళం చేసేలా. మన సోమవారం నాడు సహోదరులుగా చేరి వచ్చినప్పుడు సహోదరులు అంటున్నారు, మన ఇప్పుడు కరోనా అంటే 2వ విడత ప్రారంభమైంది, 1వ విడత ఇంకా పూర్తి కాలేదు, అది దగ్గరగా అయిపోవస్తూ ఉంది. మళ్ళీ 2వసారి అది మరి ప్రారంభించింది అని. మొదటిసారి తప్పించుకున్న వాళ్ళం 2వసారికి సిద్ధపడిన వాళ్ళని ఉంటాం. మొదటిసారి తప్పించుకున్నాం, 2వసారికి మాత్రం తప్పకుండా సిద్ధపడి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ సమయంలో నన్ను ప్రభు మనం తెలియచ్చు, అది ప్రభు కూడా రావచ్చు. అందుకే ఈ ప్రోత్సాహకరమైనటువంటి ఈ అనుభవాలు ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి సమయంలో, అన్ని సమయంలో ప్రభుని గణపరుస్తూ సాగిపోవడానికి దేవుడు మనకు సహాయం. ఈ సమయంలో యాండ్రూ వచ్చి ఆరాధన వర్తమానాన్ని మనకు ఆరాధన వర్తమానంలోకి వెళ్తుందిగా ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, ప్రభావమైన దగ్గర తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభావం మరి జీవం గల దేవుని ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధన చేయటం ప్రభావం మరి మాకు మీరు అనుగ్రహించే గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ఆరాధన కొరకే ప్రోత్సాహకరమైన లేఖన భాగాల ద్వారా నన్ను మమ్మల్ని ప్రోత్సహించుకుంటాం నేను సందులో ప్రార్థిస్తాను. సమయంలో ప్రభు మరి నిలబడుతుంది నేను మరి మరొకసారి నీ దయగలస్తాలకు ఎత్తిపట్టుకుంటున్నాను. ఇప్పుడు చిన్నవారు అందరికంటే ఆల్మని మరొకసారి నీ సందులో ఒప్పుకుంటున్నాను. కేవలం నీ నోటు కూరగా మాత్రమే నన్ను వీళ్ళందరూ వార్తిందరూ ప్రోత్సహించబడే ఘనమైన మీ నామాన్ని ఆరాధన చేయటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపడతాం. వందనాలు చెల్లిస్తూ మహిమ గంటా ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షణ లేసిన బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దావీదు రాసిన కీర్తన గ్రంథం 139వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన దావీదు రాసిన కీర్తన గ్రంథం. ఈ కీర్తన దావీదు రాశారు.
139 అధ్యాయం 1 నుండి 5 వచనాలని మనం అందరం మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతానండి, మీరు ఒక వచనం చదువు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చెప్పండి. ఇక్కడ ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు. దావీదు దేవుణ్ణి ఎట్లా స్తుతిస్తున్నాడంటే తన అనుభవపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ కీర్తన మరి దావీదు యొక్క అనుభవంలోంచి రాస్తున్నాడు. మరి మనం ఎట్లాగా ఆరాధన చేస్తాం? దావీదు అయితే దావీదుకి దేవుడు ఆయన ఎట్లాగా ఆయన నడకను ఆయన పడకను అన్నీ కూడా ఆయన గ్రహించేవాడిగా ఉంటున్నాడు అన్నాడు. కూర్చుంటుట మరి అన్ని పరిస్థితుల్ని మరి దేవుడు చూస్తున్నాడు అనే సత్యాన్ని ఎరిగిన వాడుగా ఉంటూ దావీదు దేవుని ఆరాధన చేస్తున్నాడు. మరి మన అనుభవాల్లో దావీదు అయితే దేవుని స్తుతిస్తున్నాడు. మరి మనం కూడా ఈ వాక్యాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకుంటూ మనం కూడా జీవం గల దేవుణ్ణి ఆరాధన చేసేవారిగా ఉండాలి. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 5వ వచనంలో, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి. కొన్ని బైబిల్లో ఆదరించి ఉన్నావనే మాట కూడా రాయబడ్డది. మరి ఈ బైబిల్లో అయితే ఆవరించి అంటే నాది పాత బైబిల్లో నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆదరించి అనే మాట ఉపయోగించాను. కానీ కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఈ బైబిల్లో రాసింది ఆవరించటం అంటే చుట్టూ ఉండడం అన్నమాట. మానవుని యొక్క జీవితంలో అతి శ్రేష్టమైనది చెయ్యికి చాలా ప్రాధాన్యత ఉందండి. చెయ్యి లేకపోతే మనం ఒకసారి ఆలోచన చేయండి. చేతులు లేవనుకోండి, తినటానికి కూడా ఎవరో సహాయం కావాలి. తర్వాత కష్టపడటానికి చేతి ఉండాలి. చేతులు లేకుండా ఏ మనిషి కూడా కష్టపడలేదు. అందుకే మానవుని జీవితంలో చెయ్యి చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఈ గ్రంథంలో దావీదు తన అనుభవంలో రాస్తున్నాడు. ఏమంటున్నాడు ఏంటండి? నీ చెయ్యి నా మీద ఉంచినావు. దేవుని చెయ్యి. ఎందుకంటే మానవ జీవితంలో చెయ్యికి ఎంత ప్రాధాన్యత ఉంది. దేవుని హస్తం కూడా అంటే దాని అర్థం ఏంటంటే దేవుని హస్తం మనకి తోడుగా ఉంది దావీదుకి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ముందు వెనుక. ముందు చేయ హస్తం ఉంది, వెనుక ఆయన హస్తం ఉంది. దేవుని హస్తం తోడుగా ఉంటే మనం భయపడవలసిన పని లేదు. కాబట్టి దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ దినాల్లో నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మరి ఎట్లాగా తన హస్తాన్ని ఆవరించాడు మనకి. కాబట్టి ఈ దినాన్ని సురక్షితంగా దేవుని సన్నిధికి నువ్వు నేను రాగలిగాము, దేవుని ఆరాధన చేయగలుగుతున్నావు అంటే మన జ్ఞానం కాదు, మన శక్తి కాదు, మన యొక్క విధానం కాదు. కేవలం ఏంటంటే దేవుని హస్తం ముందు ఉంది, వెనక ఉంది. ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ మనం చోటు చేసుకోకుండా దేవుని హస్తం మనకి దావీదుకి ఎట్లాగైతే తోడుగా ఉందో మనం కూడా ఈ దేవుని హస్తం మనకు తోడుగా ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి రాగలిగాం. ఆ అనుభవంతో మనం దేవుని హస్తాన్ని తోడుగా ఉంది అని ఏ విశ్వాస అయితే మరి గ్రహించేవాడిగా ఉంటాడో ఆయన దేవుణ్ణి ఆరాధన చేసేవాడిగా ఉంటాడు. దేవుని హస్తం తోడుగా ఉంది అంటే ఏ పరిస్థితులు ఎలాగ తోడుగా ఉందో అనేది మనం చాలా తేలిక మాట్లాడేస్తాం. ఆరాధనకు వచ్చే ముందు ఏమైనా ఆరాధన చేస్తామంటే నాకు దేవుని హస్తం తోడుగా ఉంది కాబట్టి ఇదేనా నా దేవుని నేను ఆరాధన చేస్తున్నాను ప్రభా అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని హస్తం తోడుగా ఎవరికి ఎట్లాగ తోడుగా ఉందో అన్న విషయాన్ని 2 భాగాలు మనం ఆలోచన చేసి దేవుని ఆరాధన చేయాలి. మొట్టమొదటిగా దినవృత్తాంత గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చూడండి.
యోధాలోని వారి మనసును ఏకం చేయుటకై ఏమంటే దేవుని హస్తం ఈ సందర్భాన్ని మీరు ఆలోచన చేస్తే ఏంటి దేవుని హస్తం వరకు తోడ్పడింది ఏ పరిస్థితుల్లో దేవుని హస్తం తోడుగా ఉందంటే ఇక్కడ ఏమని అంటున్నది యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యోధాలోని వారికి మనసు ఏకం చేయడం యోధాలోని వారి మనసు ఏమైంది యోధాలోని వారికి మనసు ఏమైపోయింది వాళ్ళని ఏకం చేయడానికి ఏం చేశాడంటే దేవుని హస్తం వారికి తోడ్పడింది ఈ సందర్భంలో సమయం లేదు కాబట్టి నేను మామూలుగా వివరిస్తున్నాను అది మీరు గ్రంథం 30 అధ్యాయం ప్రారంభించింది కానీ మీరు జాగ్రత్తగా చదివితే దేవుని హస్తం ఏ విధంగా వాళ్ళకి తోడ్పడింది అనేది మీకు అర్థమవుతుంది ఇది ఆ దినాల్లో యెహోవా దేవుడికి పండుగలన్నింటిలో కల్లా పస్కా పండుగ అంటే దేవుడికి ఎంతో ఇష్టం పస్కా పండుగని వాళ్ళు ఎంతో ఘనంగా ఆచరించేవారు హిజ్కియా దినాల్లో మొదటి నెలలో దేవునికి పస్కా పండుగ ఆచరిద్దామని యెరూషలేములోని ప్రజలకు యోధావారి ప్రజలకు ఇంకా కొన్ని గోత్రాలు దాని నుండి బెర్షెబా వరకు ఉన్న గోత్రాల వారికి అందరికీ మరి యెహోవాకు పండగ చేయాలనుకుంటాడు ఏ పండుగ అంటే పస్కా పండుగ దాని కొరకు వాళ్ళందరినీ ఆహ్వానించడానికి ఏదంటే లెటర్స్ రాసి పంపిస్తాడు అంచెగాండ్రి అంటారండి వాళ్ళు వెళ్ళి ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట ఆ తాకీదులు అన్నీ పట్టుకెళ్ళి మన యెరూషలేములో దేవునికి పండుగ జరుగుతుంది మీరందరూ కూడా యూదా వారిని ఇశ్రాయేలు వారిని ఇంకా ఉంటారండి జనాంగాలు వారికి కూడా లేఖలు పంపిస్తారండి పంపిస్తే దేవునికి పండుగ ఆచరించడానికి మీరు అందరూ యెరూషలేముకి రావాలి అని ఆయన చెప్పినప్పుడు తెలియజేసినప్పుడు వారు పండుగ ఆచరించాలి అన్నప్పుడు కొంతమందికి హేళన చేశారట దేవుని పండగ చేస్తాకి వాళ్ళందరినీ యెరూషలేముకి ఆహ్వానిస్తుంటున్నప్పుడు ఇక్కడ దేవుని హస్తంతో ఎలాగ వాళ్ళకి తోడుగా ఉంది అంటే కొన్ని పరిస్థితులు వాళ్ళకి ఏమైనా వచ్చింది తెలుసండి తాకీదు పంపిస్తే వాళ్ళు స్వీకరించడానికి బదులు దేవుని జనాంగంగా ఉంటున్న వాళ్ళు ఏమన్నారంటే ఈ తాకీదులు పట్టుకెళ్ళిన వారికి హేళన చేశారు చెప్పేలేదా చేసేవలే హేళన చేశారు అవమానపరిచారు హేళనపరచడం అంటే మాటలు కాదండి పాపం వాళ్ళు బాబు ఇలాగ దేవుని పండుగ జరుగుతుంది మీరు రండి అంటే ఈ దేవుని ప్రజలుగా పరిగణించబడుతున్న వాళ్ళు ఈ యోధావారు ఇశ్రాయేలీల్లో ప్రజలు వాళ్ళని ఏమని హేళనగా మాట్లాడారండి చాలా అవహేళన చేశారు అటువంటి పరిస్థితుల్లో వారి కిందగా ఆ వచనాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి మనసుతోటి వచ్చారంటే తెలుసండి కృంగిపోయిన మనసుతోటి వచ్చారు దేవుని సన్నిధికి అప్పుడు వాళ్ళకి దేవుడు ఏం చేసేటంటే మీరు ఈ పరిస్థితుల గుండా వెళ్ళారు నా కొరకు పండగ ఆచరించడానికి వాళ్ళందరినీ ఆహ్వానించడానికి మీరు వెళ్ళినప్పుడు మీకు జరిగిన ఈ అవమానానికి అవహేళనకి దేవుడు ఏమన్నాడు తెలుసండి నా హస్తం మీకు తోడుగా ఉంటుంది మీరేమీ భయపడే అవసరం లేదు ఇదేనా మనం ఆలోచన చేస్తే కృంగిన మనసు ఉంటుంది మనకి ఈ వారం అంతట్లో దేవుని సన్నిధిలో మనం బాగానే ఉన్నాం నాకు ఏమి హ్యాపీగానే ఉన్నాం అనుకునే పరిస్థితి లేవు నీ జీవితంలో నా జీవితంలో కుటుంబం యొక్క మరి బయట మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మన మనసు ఎలా ఉంటుందంటే నిరాశ ఉంటుంది హేళన పరిచే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి హేళన అంటే ఎలా ఉంటుందో తెలుసండి చాలా దేనికంటే సాహిత్యం హేళన అంటే చుట్టూ జనం చూస్తూ ఉండగా నేను అవమానపరుస్తాను చూశారండి అది హేళన అది నువ్వు నేను పొందవలసిన హేళన ఆ అవమానం ఎవరు భరించారంటే దేవాదేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన హేళన పొందవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నీకు రావాల్సిన సిగ్గు నీకు రావాల్సిన అవహేళన ఇవన్నీ కూడా ఎవరు అనుభవించారండి కృంగిపోయిన మనసు ఉంది మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఆయన ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు అవహేళన పొందవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు ఏం చేశాడు ఆ మనసుతోటి వాళ్ళని దేవుడు ఏమన్నాడండి వాళ్ళని అక్కడ 12వ వచనంలో ఉంటుంది దేవుని హస్తం వారికి తోడ్పడింది దినాన కృంగిన మనస్సు హేళన అవహేళన పరిస్థితుల్లో ఉన్న వాటిని అన్ని పరిస్థితులు దినాన దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేసేది తెలుసండి ఆయన హస్తం మనకు
కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధికి తాళంతో వస్తామా? మనం కృంగిపోయిన మనసుతో వస్తారండి ఎవరైనా దేవుని సన్నిధికి? ఎవరు రాదు. అలాగ వస్తామండి విజయోత్సాహంతో దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళం ఉంటారు. ఎందుకంటే నీ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా నీకు ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఏ పరిస్థితి కూడా మరి నీ దరిదాకి వచ్చేది ఉండదు. ఎందుకంటే కారణం నీ ముందు దేవుని హస్తం ఉంది, నీ వెనక కూడా దేవుని హస్తం తోడుగా ఉంది. కాబట్టి ఈ దినాన్ని దేవుని నువ్వు ఎట్లాగా ఆరాధన చేస్తావు? ధైర్యంగా. అటువంటి గొప్ప దేవుడు నీ పట్ల మరి ఆయన చేసిన గొప్ప కార్యాలని నువ్వు తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. చూడండి కీర్తన గ్రంథం 37 అధ్యాయం 24 వచనంలో చూడండి. మా కీర్తన గ్రంథం 37 అధ్యాయం 24. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక ఆ, అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. సరిగ్గా మీకు చదివారండి. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు. నువ్వు పట్టుకున్నావా? ఆయన పట్టుకున్నాడా? ఏమని ఉందండి? యెహోవా చేయి యెహోవా అతని చేయి పట్టుకున్నాడు. అతను చేయి పట్టుకుని అంటే దేవుడు నీ చేయి పట్టుకుంటే నువ్వు కింద పడిపోయినా కానీ లేవలేక ఉన్నాడు. లేవలేకుండా అంటే నువ్వు పడిపోయినా సరే నీకు చేయబాటుగా ఉంటావు. అదే నువ్వు చేయి పట్టుకున్నావు, నువ్వు పట్టుకున్నావు అనుకోండి వదిలేస్తా పడుకుంటే ఇంక లేగలేవు. నువ్వు పట్టుకున్నావు అనుకోండి నువ్వు లేగలేవు పైకి ఇంకా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ చేయి పట్టుకుంటుంది. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు ప్రతి పరిస్థితిలో ఆయన చేయి లేకపోతే ఆయన పట్టుకోకపోతే ఈ దినాన మరి ఆయన చేయిగా నీ వదిలేస్తే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు, లోకంలో కొట్టుకోవాల్సిన వాళ్ళు, లోకంలో ఎలా జీవిస్తున్నారో అలా ఉండవలసిన వాళ్ళు. కానీ ఈ దినాన ఆయన చేతిలో ఉన్నావు నువ్వు. ఆయన నీ చేయి పట్టుకున్నాడా? ఈ దినాన దేవుడు ఆయన నా చేయి పట్టుకున్నాడు అండి అని నువ్వు చెప్పగలిగితే మరి ఆయన చెప్పినట్టుగా నువ్వు వినేవాడిగా ఉంటావు. ఈ దినాన ఆయన నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి. మనుషులు పట్టుకోలేదండి. కొంతమంది మనుషులు చేయి పట్టుకుంటారు, మనుషులు చేయి పట్టుకుంటారు, బాగున్నప్పుడు పట్టుకుంటాడు. నువ్వు ఏదన్నా తేడాగా మాట్లాడి కుదిరేస్తాడు. వెళ్ళిపోరా బాబు అంటాడు, నీకు నాకు సంబంధం లేదంటాడు. అది మానవుని యొక్క పట్టుకునే హస్తం. కానీ దేవుడు పట్టుకుంటే ఏమంటున్నాడంటే ఆడి పడిపోయినా కానీ లేవలేకుండా లెగుస్తాడు దేవుడు. ఒక్కొక్కసారి మనకు కొన్ని పరిస్థితులు లోకంలో మనకి చోటు చేసుకున్నప్పుడు పడిపోయినవాడు పడిపోయినట్టుగానే పోకూడదు. దేవుని హస్తం ఉంది. ఆయన మరలా తిరిగి ఆయన ఏం చేస్తున్నట్టు నిన్ను సమకూర్చుకుంటాడు. కాబట్టి జనాన్ని దేవుడిని నువ్వు ఆరాధన చేసేవాడుగా ఉండాలి. 104:28 వచ్చిన కీర్తన గ్రంథం 104 అధ్యాయం 28 వచ్చిన. నీవు వాటిని పెట్టినది అవి చూచుకొనును. నీవు గుర్తులు ఉపకాలు మంచి వాటిని తృప్తిపరచబడు. అదేనా గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తృప్తిపరచబడు. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని గుప్పులు అంటే ఏంటండి? అని చెయ్యి. ఆయన ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నట్టు గుప్పులు ఇప్పేవాడుగా ఉంటాడు. నిన్ను తృప్తిపరచడానికి, నీకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి? ఆయన గుప్పులు ఇప్పుతున్నాడు. మనం ఏం చేస్తాం? గుప్పులు బిగించేస్తాం. మన నైజం ఏంటంటే గుప్పులే ఇప్పలేము మనం దేనికి. కానీ దేవుడు ఏమంటాడు? ఒకవేళ దేవుడే కానీ గుప్పులు బిగించేసేది అనుకోండి, నీకు నాకు గాలి ఉండదు, నీరు ఉండదు. ఆయన గుప్పులు ఇప్పేయడానికి మూసేయడంటే ఎవరో తెరవలేరంట. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసండి. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి. ఆయన గుప్పులు ఇప్పుతున్నాడు. మంచి వాటిని నీకు నాకు శ్రేష్టమైన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఎంతో ధైర్యంగా ఉంటామో మనం, ఎంత స్వేచ్ఛగా దేవుని సన్నిధికి వస్తున్నాం. కారణం నీ జ్ఞానం కాదు, నీ భక్తి కాదు, అని కేవలం ఆయన గుప్పులు. ప్రభా ఈ గుప్పులు ఇప్పేవా ఆయన. మనం ఏం చేయాలో తెలుసండి? దేవునికి గుప్పులు ఇప్పే వాళ్ళంగా ఉండాలి. అంటే దేవుని గుప్పులు ఇప్పాలి అంటే నీ హృదయాన్ని ఇప్పాలని దాని అర్థం. అంటే అన్నీ నువ్వు ఆరాధన చేయాలి. దేవుడు నీ పట్ల చేసిన మేళ్ళు ఉపకారాలు ఇవన్నీ తలపోసుకుంటుంటే ఆయన నీ పట్ల ఆయన గుప్పులు ఇప్పాడే. నువ్వు ఆయనకి నువ్వేమి తెరుస్తావు? భూమి అయింది, ఆకాశం అయింది. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతావు, నేను ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాను. మనం ఏమి ఇవ్వగలుగుతాం? నువ్వు గుప్పులు ఇప్పితే ఏమి ఇప్పుతావు? బాగా అయితే ఏదో కొంచెం ఇవ్వగలుగుతావు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీ కొరకు నా కొరకు ఆయన గుప్పులు ఇప్పేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి జనాన్ని దేవుని నేను ఆరాధన చేసే వాళ్ళంగా ఉండాలి. నీ ప్రతి నిరాశలు కృంగిపోయిన మనసులు దేవుని హస్తం వాళ్ళకి హృదయ వారికి తోడే ఉంది వాళ్ళకి.
కాబట్టి వాళ్ళు ఏం చేశారు, దేవుని సన్నిధిలో ధైర్యంగా దేవుణ్ణి ఆరాధించేది. ఏం నిరాశ చెందొద్దు, హేళన చేసుకున్నామంటే ఏం పర్లేదు, నేటి నీకు దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది. ఇది మన జీవితాల్లో కూడా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన్ని మనం ఆరాధన చేసేవాళ్ళం. చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకుని మన దేవుణ్ణి ఆరాధనలోకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటే కొత్త నిబంధనలో ఒక వచనాన్ని చూపించి నేను యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాను. యోహాను అదేనా కరెక్టే. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి, దేవుడు ఆయన కాపుదల కింద నా గొర్రెల గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే, నా గొర్రెలకు నేను నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. దినాన ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఆయన చేతుల్లో ఉన్నామని. అందుకని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడండి, నేను వాళ్ళకి నిత్య జీవుడు. ఈ దినాన దేవుని సన్నిధికి ఎందుకు రాగలుగుతున్నానండి? ఏంటి ఏం మేలు పొందటానికి వస్తున్నా? మనకంటే ఎక్కువ మంది దేవుని సన్నిధికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా రకరకాలైన ఆశీర్వాదాలు మేలు పొందుతున్నారు. కానీ అది టెంపరీ, ఈ లోకం వరకే ఉన్నంత వరకే అవి ఉంటాయి ఆ ఆశీర్వాదాలు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, నేను వాడికి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అంటే ఎప్పుడు ఎన్నటికీ కూడా, అంటే ఆ పరలోకాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చేవాడిగా ఉంటుంది. కాబట్టి అని ఏమంటున్నాడండి, నా చేతిలో నుండి నా గొర్రెలను నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరించు. నువ్వు నేను అనుకుంటా, దేవుడు ఏమన్నా ఆయన చేతిలో ఉన్నాం మనం. ఎటువంటి పరిస్థితిలో కూడా అపహరింపడికి ఎవడో కూడా నిన్ను బయటికి లాగేసేవాడిగా ఉంటాడు. కారణం నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ఇదేనా దేవుడు ఎంత నీకు భరోసా ఇస్తున్నాడు, నీ ముందు ఉంటున్నాడు, నీ వెనక ఉంటున్నాడు. ఎంత ధైర్యం అండి మనకి. ఎవరు కూడా నేను ఆయన చేయి పట్టుకున్నానా, దేవుడు అంటున్నాడు, నేను నీ చేయి పట్టుకున్నానా అంటున్నాడు. ఎంత ధైర్యం ఇస్తున్నాడండి దేవుడు. నువ్వు ఎందుకు భయపడాలా, ఎందుకు నిరాశ చెందాలా, ఎందుకు కృంగిన మనస్సు రావాలి? మీకు ఎవరికి రాకూడదు కృంగిన మనస్సు. నీకు నూతన బలం ఇవ్వటానికి ఆయన ఏం నిత్య జీవం ఇచ్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ చేయిని ఆయన పట్టుకుంటాడు. నువ్వు పడిపోవు, ఒకవేళ పడిపోయినా కానీ తిరిగి లేచేవాడిగా ఉంటావు. ఎందుకంటే ప్రభు పాదాలు పట్టుకుంటాం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు, తన హస్తాలతో నిన్ను నన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఇదేనా మరి సజీవ లెక్కలో నిన్ను నన్ను కూడా చేస్తున్నాడు. అందుని బట్టి ఇదేనా ప్రభా నీ చేయి నా మీద ఇచ్చేవయ్యా, నీకు వందనాలు, నీ హస్తం నాకు తోడుగా ఉంది ప్రభా, నీకు వందనాలు. కాబట్టి ఆ అనుభవంతో ఎవరైతే ఆయన చేతిలో ఉన్నామో, ఎవరైతే ఆయన భద్రతలో ఉన్నామో, ఆ భద్రత అనుభవించిన వాడుగా ఉంటుంది. జీవం గల దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాం. దేవుడి వాటి భాగాన్ని దీవించుకుంటాం. ఆరాధనలోకి వెళ్ళక ముందుగా 585వ పాట. పాత పుస్తకాలు 498, కొత్త పుస్తకాలు 585, పాత పుస్తకాలు 498. ఒకటి రెండు మూడు ఐదు.
మనం ఆరాధన చేయడానికి ఆరాధనకు వెళదాం. దేని వాక్యం చెప్పబడింది. దేవుడు మనలను ఆదరించేటువంటి విధానంలో, ఆయన పోలిక విధానంలో వాక్యం ద్వారా మనలను ప్రోత్సహించేవారు ఉన్నారు. ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన మనకు ఆధారమైన వాడు వెనక ముందు ఉన్నటువంటి విధానం. ఎలాగ ఆధారంగా ఉన్నాడు అంటే ఆయన మనకి సహాయం చేసి ఆవరించేటువంటి వాడుగా మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపించేవాడు ఉన్నారు. అదే అధ్యాయం కిందకు వస్తే నువ్వు నా చేయి పట్టుకుని నన్ను నడిపించేవాడు అనే మాట మనం 9వ వచనంలో చదువు. అంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని నడిపించేవాడు ఉన్నాడు. ఆయన గుప్పులు విప్పగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడతాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేయ మనల్ని ఏం చేస్తామంటే పోషిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం చదివాం. నేను వాటిని నా నిత్య జీవనిస్తున్నాను, నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరు దాన్ని ఆకరించారు. అంటే దేవుడు తన చేతిలో భద్రపరుస్తాడు. ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, ఆయన పోషిస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయన భద్రపరుస్తాడు. ఈ సత్యాన్ని ఆలోచన చేసి దేవుని మనం ఆరాధన. అయితే మీరు చేసే ఆరాధన క్లుప్తంగా చేయమంటే చాలా ఎక్కువ చేస్తున్నారు. ఆరాధనకి కేవలం 15 నిమిషాల కంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వదు. అందుని గురించి త్వరగా క్లుప్తంగా ఆరాధించు. ఎందుకంటే మనం ఏమవుతున్నామంటే ఆరాధనకి మీరు ఎక్కువసేపు చేయటం వల్ల, దానిని మీకు చెప్పటం వల్ల మిగిలిన వాటికి సమయం చాలా తక్కువ అవుతుంది. మనం 11:30కి ముగించుకోవాలి. అందు గురించి ఇప్పటికే మేము వర్తమానాలన్నీ షార్ట్ చేసి సమయానికి ఆలోచన చేస్తున్నాం. ఆరాధన కూడా చాలా క్లుప్తంగా చేయి. దేవుడు ఈ వారం అంతట్లో ఎట్లా నడిపించాడు వాక్యం చెప్పినటువంటి విధం. ఒక సహోదరుడు ఒక సహోదరుడు మీకు ఇవ్వబడే సమయం కేవలం 15 నిమిషాలు. ఆరాధన కదా. నాకు మీరు ఆధారపడిగా ఉండడానికి అంతేకాకుండా ప్రభు నాకు పోషకుడిగా ఉండి నన్ను పోషిస్తున్నా మీకు అమూల్యమైన ప్రేమను బట్టి ఉన్నాను తెలుసు. శారీరకంగా కలిగిన ప్రభు మరియు వాతావరణంగా కూడా ప్రభు నన్ను పోషిస్తూ మీకు అమూల్యమైన ప్రేమను వందనాలు చెల్లించుకుంటూ నాకు మార్గం నీకు మార్గం ఉపయోగించిన యేసుక్రీస్తునామములో మీకు ఆరాధన సమర్పిస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం, అదృష్టం నాకు అనుగ్రహించినందుకు ప్రభా, ఈ లోకంలో నేను మీ యొక్క చేతికి గురై మీ చిన్న నరకానికి కొట్టుకొని పోతాను. తండ్రి నన్ను ప్రేమించి మీ చేయి చేత నేను పట్టుకున్న మీ ఉన్నతమైన ప్రేమకై వందనాలు చెల్లిస్తాను. ఆనాటి నేను ఎటువంటి ప్రభా నన్ను విడవకుండా తండ్రి నన్ను భద్రపరుస్తూ నడిపిస్తున్న మీ ప్రేమ కొరకే వందనాలు చెల్లిస్తాను. అయ్యా, నన్ను మీ చేతిలో చెక్కుకొని భద్రపరిచిన విధానాలు, అన్ని విషయాలు బాధ్యత మీరే వహిస్తున్న కారణం నన్ను స్తుతిస్తూ ఆరాధన నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమును స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. 321 పాట పాడదాం. 321 3 చరణాలు ఉన్నాయి. 716 321 కొత్త పుస్తకాలు, పాత పుస్తకాలు 716. Hallelujah.
మహిమతో పృథివీ ప్రకాశించగా పరలోక దర్శనమును జగమంతా పరలోక దర్శనమును ప్రభు బలలో పాలు పంచుకుంటూ దేవుని వాక్యంలో నుండి పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనందరం కలిసి చదువు. 23 నుండి 25 వరకు అందరం కలిసి చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందుతిని. ప్రభువును యేసు తన అప్పగడం రాత్రి రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకున్నది మీకు చెల్లించి ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మటాన్ని పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం జ్ఞాపకం చేసుకున్నదై దీనిని చేయించారు. తండ్రి మీ కొందరు చెల్లిస్తామని మీరు తోడుగా ఉండి నడిచి మీరు పోషిస్తున్నా, మీరు భద్రపరుస్తూ ఉన్నా, మీరు నడిపిస్తూ ఉన్నటువంటి మీ చేతి క్రింద ఉన్నటువంటి మీ ప్రజలను మిమ్మల్ని ఆరాధించి శ్రేష్టమైన భాగములను మేము చేరవచ్చాం. మేము జ్ఞాపకం చేసుకుని మీరు మా పట్ల చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని ఆరాధించడం, మరొకసారి మీ కుమారుడు మా రక్షకుడైన ప్రభువుని స్తుతించడం అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నాతో మాతో మాట్లాడు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడల్లా మనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం కానీ, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం కానీ, మార్కు సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఎందుకంటే ఈ సందర్భాలలో ప్రభు బల గురించినటువంటి సన్నివేశం ఉంది కనుక అది మనం చదువుకుంటాం. యేసు ప్రభు పస్కా పండుగ రోజున ఆయన అనుసరించినటువంటి విధానం, అది తన శిష్యులకు ఆజ్ఞాపించిన విధానంలో తర్వాత వచ్చినటువంటి మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏర్పరచబడిన ఆది సంఘము అపోస్తలులు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అందుబట్టి అపోస్తలుడు పౌలు కూడా తను ఎక్కడ పరిచయం చేసినా ఆ సత్యాన్ని బోధిస్తూనే ప్రకటిస్తూనే వచ్చారు. అన్ని అంటే అపోస్తలులందరికంటే కూడా పౌలు దీని గురించినటువంటి ఎక్కువ శ్రద్ధ వహించిన వాడుగా ఉన్నాడు ప్రభు బల గురించి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి లోతైనటువంటి ఆత్మీయ సత్యం అది ఎవరో బోధిస్తే రాలేదు, ఎవరో తెలియచెప్తే నేర్చుకోలేదు. ఎకాయికి నా దేవుని దగ్గర నుండే దానిని పొందినవాడు. అందుకే 23వ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందుతున్నాను అని చెప్పడంలో గల కారణం. అయితే ఇక్కడ పౌలు ఆ మాటను చెప్తూ ఉన్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎంతసేపు కూడా ఒకటే జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి? ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, నన్ను పాపం నుండి విమోచించడానికి ఆయన రక్తం కాల్చాడు.
అది ఎలా ఉంటుందంటే రెండో టేబుల్ 2x2 4 అన్నట్టే ఉంటుంది. రెండో టేబుల్ అంటే రెండో ఎక్కం మనం 2 రెళ్ళు ఎంత అంటే 4 అంటాం. అయితే రూట్ ఇదిలోనికి వెళ్ళినప్పుడు అది ఒకదానికి ఒకటి హెచ్చింపు అయిపోతుంది. ఎలాగా 2x2 4, 4x4 16, 16x16 32, 32x32 ఆగలి టేబుల్ కాదు. 2x2 అంతా ఇంక దాన్ని ఏం చేయటానికి వీలు. ఇవాళ మనం అక్కడే ఆగిపోయాం. అందుకే ప్రతిసారి ప్రభు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపముల కొరకు రక్తం కాదు. అక్కడే ఆగిపోయాడు. ఇంకా అది హెచ్చింపు అనేటువంటి రాదు. కానీ యేసు ప్రభు ద్వారా ఒక విశ్వాస యొక్క ఆత్మీయమైనటువంటి జీవిత విధాన శైలి హెచ్చింపు అవుతూ వెళుతుంది. 2x2 4, 4x4 16, 16x16 32 అలాగే ఉన్నతమైనటువంటి విధానం. అలా కానీ మనం వెళ్ళగలిగితే యేసు ప్రభువులో ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఈవేళ మనం పొందినటువంటిది ఎంతవరకు ఉంది, ఎంత హెచ్చింపు అయింది అనేది మనం ఆలోచన చేస్తే ఈవేళ మనం 2x2 దగ్గర ఆగిపోయి. అందుకే ప్రభు బల గురించి ఏమనుకుంటామంటే కేవలం ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు గత వారం అంతా నేను చేసిన తప్పు కాదు, నేను చేసిన పాపం, లేకపోతే ఎప్పుడో ఎంతో కాలం క్రితం నేను ఎక్కడో ఉండేవాడిని, అలాంటిది నన్ను ప్రభు నువ్వు రక్షించావు నన్ను అనేది జ్ఞాపకం చేశాను. ఇవాళ హెచ్చింపు ఉన్నటువంటి విధానంలో నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఇవాళ నేను పొందుతున్నటువంటి ఆధిక్యత ఎంత గొప్పది అనేటువంటి ఆలోచన చేస్తే ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను ఆరాధిస్తూ ఆయన చేసిన కార్యాన్ని అనుభవిస్తూ అందులో చేవేసేవాడు. అందును బట్టి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాలలో ప్రభు బల గురించి నేను మీకు చాలా విషయాలు చెప్తూ వస్తాను. యేసుక్రీస్తు ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకుంటే నాకు దొరికిన ఆశీర్వాదం. అందులో గత వారం నేను పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక విషయాన్ని చదువుకున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట పేతురు మాట్లాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు. పేతురు ఈ మొదటి పత్రిక రాస్తూ ఒక విశ్వాస యొక్క స్థాయి లేకపోతే విశ్వాస యొక్క పొజిషన్ ఎలా ఉంది అని తెలియచెప్తూ ఆ యొక్క స్థాయి లేకపోతే ఆ పొజిషన్ అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది. ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ద్వారా ఈవేళ నాకున్నటువంటి స్థాయి, ఈవేళ నాకున్నటువంటి పొజిషన్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను జ్ఞాపకం చేసుకుంటే నా జీవితం ఒక నూతనమైన విధానంలో ఉండే విధానం. ఆ యొక్క స్థాయిని మనం ఎరగని వాళ్ళంగా ఉన్నాం కనుక యేసు ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ స్థాయి ఏంటి? పేతురు తన మొదటి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్టు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇవాళ నేను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాను. ఇది ప్రజెంట్ కంటిన్యూయస్, అంటే వర్తమాన కాలంలో నాకు జరిగినటువంటి సత్యం అది కొనసాగింపబడుతుంది, ఆగిపోలేదు. కట్టబడుతూ ఉన్నాను. ఎందుకు కట్టబడుతున్నాను? నేను అసలు దేవుని మందిరంగా కట్టబడగల కారణం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి యాజకుడిగా ఉండటం. అంటే నా పొజిషన్ ఏంటి? పరిశుద్ధమైన యాజకుడిని. ఇది ఎలా వస్తుంది? పాత నిబంధన గ్రంథంలో ఆలోచన చేస్తే ఒక గోత్రానికి మాత్రమే
ఆ స్థాయి ఇవ్వబడితే, ఆ స్థానం ఇవ్వబడితే ఇవాళ మనం యాజక సమూహంలోనికి యాజకుడిగా ఎలా చేయబడ్డా, ఎలా వచ్చింది? పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు ద్వారా నేను ఎలా ఉన్నానంటే యాజకుడిగా ఉన్నాను. ఇది నమ్ముతామా మనం? ఇది అంగీకరిస్తామా మనం? అలాగ అంగీకరిస్తే 9వ వచనం వచ్చే సమయానికి పేతురు అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, రాజులైన యాజక సమూహమును. మనం అందరం ఎలా ఉన్నామంట? రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. నేను ఒక్కడే కాదు, ప్రభు బలలో పాలు పొందుతున్న ప్రతి వ్యక్తి యొక్క స్థాయి, పొజిషన్ ఏంటి అంటే యేసు ప్రభువులో ఆయన ద్వారా యాజకుడు. అది ముద్రించబడింది, అది కన్ఫర్మ్ చేయబడింది, దాన్ని మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా. అందుకే అసలు ఆ స్థాయి రావడానికి మనం ఎలా ఉన్నామంటున్నాడు 10వ వచనంలో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడేవారు. ఆ పొజిషన్ రావటానికి నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ యొక్క అర్హత లేదు. ఆయన ద్వారా నేను దేవునికి ప్రజగా ఉన్నానంటే దేవుని బిడ్డనయ్యాను. రెండోది అంటున్నాడు, ఒకప్పుడు కనికరింపబడదు, ఇవాళ నేను కనికరింపబడ్డాను. ఏమని ప్రభు బలలో చేస్తాం? ప్రభా, ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇవాళ నేను కనికరింపబడ్డాను. కాబట్టి నేనేమయ్యాను? నీ ప్రజగా అయ్యాను. మీరు నన్ను ఏం చేశారు? యాజకుడిగా చేశారు. దీనికి ఏం చెల్లించగలను అనేటువంటి ఆరాధన భావంతో ప్రభు బలలో మనం చేయవేయగలిగితే, ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ద్వారా నేను పొందినటువంటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటే నా హృదయంలో, నా జీవితంలో ఆనందం, సంతోషం, ప్రభు బల ఆనంద సంతోషాల ఆరాధనకి సాదృశ్యం. మోకరించండి. ప్రభు బలలో మనం చేయగలుగుతాం. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యం ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారా నీకేం కలిగి, ఆయన ద్వారా నీకేమిచ్చాడు, ఆయన ద్వారా నేను పొందినది. ఇప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా అసలు నా స్థానం ఏంటి, నా విశ్వాస జీవితం, అది ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం ద్వారా పేతురు అంటున్నాడు, పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన పాత నిబంధనలు ఒక గోత్రానికి, ఒక కుటుంబానికి పరిమితమైనటువంటి అట్టి యాజకత్వం, అట్టి రమోనా నీకు నాకు ఈ దినాన్ని అనుగ్రహించుకో యేసు ప్రభువు. కాబట్టి దాన్ని ఆలోచన చేస్తూ ప్రభు బలలో మనం వేయటానికి మీరు తెలియజెప్పాం. మీరు మరి ఎవరైతే రెట్లో పాలు పొందుతున్నారో వారి దయతో మీ చెయ్య కనిపించేలా ఉంచండి అన్నప్పుడు మీ చెయ్య పైకెత్తితే సహోదరులు శానిటైజర్ మీకు తీసుకొస్తారు. మీరు దాని ద్వారా చెయ్య శుభ్రపరచుకున్నటువంటి దానిలో ఉంటే రొట్టె విరవద్దు, రొట్టె విరవబడి ఉంటుంది. కాబట్టి మీరు అందులో ఆ ముక్క తీసుకోండి, విరిచిన ముక్క తీసుకోండి. తర్వాత ద్రాక్షారసం మీకు గ్లాసులో ఇవ్వబడుతుంది, చిన్న చిన్న గ్లాసులు. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ గ్లాసుని తీసుకుని వెంటనే అది తాగిన తర్వాత సహోదరులు ఒక కవర్ తీసుకొస్తారు.
ఆ కవర్ తీసుకొచ్చినప్పుడు మీరు ఆ కవర్లో మీరు ఖాళీ చేసిన ఆ గ్లాసు వేసేయండి. ఎవరైతే ద్రాక్షారసం చేయాలని ఆలోచన కలిగిన వారు ఉన్నారో అయితే మీ చెయ్యి కనపడేలా ఉంచండి. చెయ్యి కనపడేలా ఉంచండి. అంటే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శరీరానికి మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నారు. ద్రాక్షారసంలో చేయవలసిన ఉన్నాం. మాకు ఇవ్వబడిన ఈ స్థాయిని బట్టి మీకు వందనాలు. దీనాన్ని యేసుప్రభు ద్వారా మాకు ఇవ్వబడిన స్థానం పరిశుద్ధమైన యాజకులుగా ఉంటారు. కాబట్టి అది ఆ స్థాయిలో మేమున్నా లేకపోయింది. అట్టి ఆశీర్వాదాన్ని మాకు దాచి ఉంచారు. అది పొంది ఆనందిస్తున్నటువంటి బిడ్డల బట్టి వందనాలు. అది ఉంది అని ఎరిగి నిరీక్షణతో ఆ స్థాయికి రావడానికి సిద్ధపడుతున్నాను. పిల్లలందరి కొరకు వందనాలు. నన్ను కూడా ఈ ఆలోచనతో చేస్తున్నాను. ఈ ప్రేమ చేస్తూ దాని సాదృశ్యంగా నిరీక్షణకు సాదృశ్యంగా దాన్ని నమ్ముతున్నాం, పొందుతాం అనేటువంటి స్థిరమైనటువంటి విధానం మీరు చేయడానికి సిద్ధపడుతుంది. జ్ఞాపకం చేస్తాను. క్రిస్తునాలో గురించి ప్రార్థించుకోవడం తన పుణ్యపూర్ణ రాత్రి చెల్లించి దాన్ని విరిచి